తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఏ ఏ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం డౌన్లో ఉంది? ఒకవేళ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఏ ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అనేది మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో 30 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఏ ఏ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం కొంచెం డౌన్లో ఉంది? ఒకవేళ కనుక మనం హైదరాబాద్లో కానీ లేదా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏ ఏ ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయ్యేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఇది చాలా $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ఒక్కొక్క పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉన్నాయి. ఒక 2-3 ఏరియాలు చూద్దాం మనం. ఓకే. ఇన్ జనరల్ చెప్పాలి, విలేజ్ పేర్లు చెప్పుకుంటా, ఊరి పేర్లు చెప్పుకుంటూ చెప్పాలనుకుంటే మీకు ఓఆర్ఆర్కి RRRకి మధ్యలో లేదా RRRకు 3-4 కిలో అవతల కానీ యువతలు కానీ గ్రోత్ కారిడార్లో తక్కువ రేట్లో అవైలబుల్ ఉంటాయి. నేను సిటీలో అందరూ కొనుక్కునే పరిస్థితి లేదు. మీరు నేను కొనుక్కోలేము. 4 లక్షలు 3 లక్షలు 3.5 లక్షలు గజం అడుగు 20-25 వేలు పెట్టి మన ఇద్దరం కొనుక్కునే స్టేజ్లో లేము. దానికి అంబానీ అదానియో కావాలి. కాబట్టి జనాలు ప్రతి ఫ్యామిలీ కూడా సొంత ఇంటికి అలా ఉంటుంది. నేను చాలా వీడియోస్లో చెప్పాను, ప్రతి మనిషి ప్రతి ఫ్యామిలీ కూడా అయితే విల్లా లేదా ఇల్లు ఇండిపెండెంట్ ఫ్లాట్ లేదా కనీసం ప్లాట్ 100 గజాల ప్లాట్ అయినా కొనుక్కొని పెట్టుకోవాలి. పూర్ పర్సన్ కూడా మేబీ సమ్ లోయర్ బిలో పవర్టీ ఉన్న కూడా. ఎందుకంటే మీరు నిద్రలో పడుకున్నప్పుడు కూడా హాస్టల్ రెట్టింపు అయ్యేది ఇది ఒకటే సెగ్మెంట్ రియల్ ఎస్టేట్. అండ్ పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ ఎలా ఉందంటే గత 10 సంవత్సరాలు కొన్ని ఏరియాల్లో 20-20% ప్రతి ఇయర్ పెరుగుతుంది. 4-5 సంవత్సరాలు డబుల్ అవుతుంది. 10 సంవత్సరాలు 6-7 సార్లు రెట్లు పెరుగుతుంది. అంటే మీరు ₹1 పెట్టి ఇప్పుడు కొంటే 5 years తర్వాత 2 crores అవుతుంది. 10 years తర్వాత 5 crores అవుతుంది, 5-6 crores. అంటే ఎన్ని బ్యాంకులో పెట్టుకున్నా రాదు. సో రియల్ ఎస్టేట్కి ఆ ప్రాముఖ్యత ఉంది. నేను చెప్పి చాలాసార్లు తిండి బట్ట గూడులో ఒక పార్ట్. ఈ 3 లేకపోతే మనం సర్వైవ్ అవ్వలేం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. కానీ అంటే గతంతో పోలిస్తే రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు పెట్టుబడులు పెట్టడం సరైనటువంటి నిర్ణయమేనా? ఎందుకంటే గతంలో రియల్ ఎస్టేట్ రంగంలో కనుక పెట్టుబడులు పెడితే వేగంగా మనం పెట్టినటువంటి పెట్టుబడులకి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం కొంచెం కుదేలా అవుతూ ఉంది అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో కనుక పెట్టుబడులు పెడితే నిజంగా త్వరితగతిన ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రోడ్డు మీద అప్ వచ్చింది అనుకో, మళ్ళీ డౌన్ వస్తుంది. ఒక మంద నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ పికప్ అవుతుంది. ఇది ఒక వేవ్ లెంత్, ఫిజిక్స్లో వేవ్ లెంత్ అని ఉంటుంది. ఇట్లా పైకి సగం వెళ్తే కింద సగం వెళ్తుంది. సో స్లో డౌన్ అయిన మాట వాస్తవం, అందులో ఎటువంటి సందేహం లేదు. డమాల్ అయింది మాత్రం కరెక్ట్ కాదు. డమాల్ అయితే రిజిస్ట్రేషన్ అవ్వకూడదు. ఇప్పుడు మీకు ఇందాకే ఫిగర్లు ఇచ్చాను. జనవరి 2024లో 38,000 కోట్లు, జనవరి 25లో 45,000 కోట్లు పైచిల్లుగా అయింది. మరి ఎలాగైంది? బిజినెస్ లేకపోతే పడిపోలుగా, పడిపోలేదు. రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. రిజిస్ట్రేషన్ కానీ అంటే కొన్నటువంటి భూమి ఏదైతే ఉందో దానికి అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి భూమి ఏదైతే ఉందో దానికి రేట్లు లేవు అనేటువంటి అపోహలు అయితే ఉన్నాయి. ఇదే 1-2 ఏరియాలు ఉండొచ్చండి. మేజర్ రియల్ ఎస్టేట్లో పెట్టి లాస్ అయిన వాడు 99.9% ఉన్నాడు. అంటిల్ అన్లెస్ ఈజ్ పర్చేస్ ఇల్లీగల్ ప్రాపర్టీ. ఓకే. లీగల్గా అన్ని చెక్ చేసుకొని మాలాంటి ప్రొఫెషనల్ అడ్వైజర్స్తో వెళ్తే లేదా లాయర్ ఒపీనియన్, మెయిన్గా 3-4 డాక్యుమెంట్ మనం మాట్లాడుకున్నాం. లీగల్ ఒపీనియన్ ఉండాలి, ఈసీ ఉండాలి, లింక్ డాక్యుమెంట్స్ ఉండాలి, ఇవి గవర్నమెంట్ పర్మిషన్స్ ఉండాలి. ఈ 4 పాయింట్. ఇప్పుడు హైదరాబాద్ బఫర్ జోన్, FTL ఈ 5 ఉండి కొనుక్కుంటే రియల్ ఎస్టేట్లో 15-20% ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది, జరుగుతుంది. గత 10 నాకు తెలిసిన వాళ్ళు షాద్ నగర్ పరిసర ప్రాంతాల్లో కొన్ని ప్లాట్లు తీసుకోవడం జరిగింది. అది వాళ్ళు ఒక 10 సంవత్సరాల క్రితం తీసుకున్నారు. 10 సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి ప్లాట్లు కొన్ని ఉన్నాయి, 5 సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి ప్లాట్లు కొన్ని ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితం తీసుకున్నాయేమో సుమారుగా కొంచెం పెరిగినటువంటి దాఖలాలు అయితే ఉన్నాయి. కానీ 5 సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి ప్లాట్లు అయితే ఎటువంటి అంటే గ్రోత్ లేదు ఆ ప్లాట్లలో అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏంటి నిజంగా రియల్ ఎస్టేట్ రంగం అంటే ఎందుకు ఇంత డల్గా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి? అసలు నిజంగా ప్రస్తుతం హైదరాబాద్లో కానీ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కానీ ఏ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం కొంచెం డౌన్లో ఉంది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనగానే ప్రాపర్టీ లొకేషన్ మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం ఈ 2 పదాల చుట్టూ రివాల్వ్ అవుతుంటుంది.
ఇప్పుడు మీరు పెరగలేదంటే నేను ప్రాజెక్ట్ చూస్తే చెప్పగలుగుతాను. ఏ లొకేషన్లో కొన్నాడు, పక్కన ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి, పక్కన నాలా ఉందా, మసీద్ ఉందా, టెంపుల్ ఉందా, చర్చ్ ఉందా, తెలీదు. ఓకే. సో లొకేషన్ టు లొకేషన్, ఇప్పుడు నీకు నచ్చే పర్సన్ నాకు నచ్చపోవచ్చుగా, నాకు నచ్చే పర్సన్ ఆయనకి నచ్చవచ్చు. నీ పర్సెప్షన్ వేరు, నీ చేంజ్ వేరు, నీ టేస్ట్ వేరు, నీ అభివృద్ధులు వేరు, నా టేస్ట్ వేరు. సో లొకేషన్ చూస్తే నేను కామెంట్ చేయగలను, చూడకుండా కామెంట్ చేయగలను. ఓకే, అంటే రియల్ ఎస్టేట్ రంగంలో 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం మీకుంది. మీ అనుభవం ప్రకారంగా చెప్పండి, ఈరోజు హైదరాబాద్కి శివారు ప్రాంతాల్లో ఏ ప్రాంతంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్, ఏ ప్రాంతంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొన్ని సంవత్సరాల్లో అది డబల్ త్రిబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం అంటే ఏం చెప్తారు? సింపుల్ స్టాండర్డ్ ఆన్సర్, RRRకి 5 కిలోమీటర్స్ అటు, 5 కిలోమీటర్స్ ఇటు. అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా హైదరాబాద్కి నలుదిక్కల ఎక్కడైనా పర్లేదు. ఎందుకంటే నేను చాలా వీడియోస్ చెప్పాను, నాకు కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, మార్వాడి, గుజరాతీ కమ్యూనిటీ. వాళ్ళు ఏమంటారు తెలుసా, ఎక్కడైతే పవర్ లేదు, అంటే ఎలక్ట్రిసిటీ లేదో, ఎక్కడైతే డ్రైనేజీలు లేవో, ఎక్కడైతే రోడ్డులు లేవో, ఎక్కడైతే ఇంకా ఫెసిలిటీస్ లేవో అక్కడ అడుగుతారు. అంటే కారు కూడా వెళ్ళకూడదు, రోడ్డు యాక్సెస్ రోడ్డు ఉండకూడదు, డొంక తీగలాగితే ఆ డొంకలన్నీ అలాంటి ప్లేస్లో అడుగుతారు. అది 80 కిలోమీటర్ అయినా 100 కిలోమీటర్. ఎందుకో తెలుసా, 10 రూపాయలు 2 రూపాయలు దొరుకుతుంది అక్కడ. ఈలో 10 సంవత్సరాలు హోల్డ్ చేస్తారు, దాన్ని 20 రూపాయలకి అమ్ముతారు. అంటే పేషెన్స్ ఉండాలి, హోల్డింగ్ టైం అంటాం రియల్ ఎస్టేట్ లాగా. హోల్డింగ్ టైం అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ప్రాంతంలో కొంత ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎన్ని సంవత్సరాల్లో ఆ ప్రాంతంలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది రియల్ ఎస్టేట్? ప్రస్తుతానికి అన్ని కరెక్ట్గా ఉండి, లీగల్గా కరెక్ట్ ఉండి, మెయిన్ రోడ్డుకు దగ్గర, మరి లోన్ కొనుక్కుంటే ఇప్పుడు మెయిన్ రోడ్ ఫేసింగ్ వేరు, మెయిన్ రోడ్డుకు 1/2 కిలోమీటర్ 1/4 కిలోమీటర్ వరకు కూడా 4 to 5 years 120% డబుల్ అవుతుంది. 10 years 5 times పక్కా అవుతుంది. అది దాని టెస్ట్. గత 10 సంవత్సరాలు రికార్డ్ అనేది ఉంది. కొన్ని ఏరియాలు ఏవైతే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కొన్ని డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అక్కడ కొంచెం టైం. ఇప్పుడు ఈస్ట్ జోన్ ఉంది, యాదగిరిగుట్ట, ఆ వరంగల్ హైవేకి ఏమున్నాయి, యాదగిరిగుట్ట తప్ప చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయా? అదే ముంబై బెంగళూరు హైవేకి వెళ్తే చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి, అవునా? సో ఈ విషయాలు ఉండబట్టే రేట్ ఆఫ్ అక్కడ కొద్ది టైం పడుతుంది. అక్కడ 10 సంవత్సరాలు పడుతుంది, 12 సంవత్సరాలు పట్టవచ్చు. సో అక్కడికి ఇక్కడ తేడా ఏంటంటే, ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ పెరగడానికి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ అంటే రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ, ఆటో అన్నీ. మనుషులు ట్రావెల్ చేయడం మొదలు మిగతా అన్ని ఆటోమేటిక్గా వచ్చాయి. షాబాద్ అని ఒక ఏరియా ఉంది, షాబాద్ 5 సంవత్సరాల ముందు ఏమి ఉండదు కదా, ఇప్పుడు గజం 30,000 చెప్తున్నారు. అక్కడ పక్కనే సీతారాంపూర్, చందనవల్లి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ 3,000 ఎకరాల పైన. అంటే గజం 30,000 ఎవరు చెప్తున్నారు సార్? రియల్ ఎస్టేట్ కంపెనీలా లేకపోతే ట్రాన్సాక్షన్ అవుతున్నాయి. 25,000 30,000 రోడ్ సైడ్ అయితే ఎక్కువ, రోడ్డు కొద్ది లాన్ అయితే తక్కువ. ఫిజికల్గా జరుగుతుంది. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏంటంటే అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ ఉంటాయి కస్టమర్లకి. ఎలా అంటే, మీరు ఇప్పుడు మా ప్రాజెక్ట్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయింది, త్రిబుల్ అయింది అంటూ నమ్మబలికించి వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ చేపిస్తారు. చేయించిన తర్వాత 5 సంవత్సరాలైనా 6 సంవత్సరాలైనా ఒక్కొక్క ప్రాంతాల్లో నిజంగా అంత ఆదాయం అయితే ఉండదు. అప్పుడు వీళ్ళే మార్కెట్ని సృష్టిస్తూ ఉంటారు ఆర్టిఫిషియల్గా. అంటే అది నిజంగా మార్కెట్ ఉంటుందా లేకపోతే వీళ్ళు సృష్టిస్తారా అనేది కూడా ఒక, అంటే చాలా మందికి అర్థం కాని. ఇప్పుడు మీరు చెరువు బయట ఉండి మాట్లాడుతున్నారు, నేను చెరువులో దిగి మాట్లాడుతున్నాను. అంటే మీరంటే పబ్లిక్, నేను నువ్వు అని కాదు, పబ్లిక్ బయట దూరపు కంటే చాలా సాపుగా ఉంటాయి. దగ్గర ఎక్కితే ముడికిలు దిగి రక్తం. మీ చిన్నప్పుడు ఎక్కువ ఉంటాయి 10th క్లాస్లో. వాడు నేనేం చెప్పాలనుకున్నా అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా దూరపు కొండను చూపించి బాగుంటది, అందంగా ఉంటది, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పి బోడిగుండు కొట్టిస్తూ ఉన్నారు. ఒక సామెత ఉంది, లంచం తీసుకునేవాడు కంటే లంచం ఇచ్చేవాడు తప్పని, మోసం చేసేవాడు కంటే మోసపోయేవాడు తప్ప. ఎందుకంటే ఎక్కడ నో చెప్పాలో తెలియాలి, ఏజెంట్కైనా, బిల్డర్కైనా, బయ్యర్కైనా. ఎక్కడ ఎస్ చెప్పాలో ప్రతి ఒక్కటి చెప్తాడు. పవన్ కళ్యాణ్ గారు డైలాగ్, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అథారిటీ గారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కస్టమర్ సెంటిమెంట్లో వెళ్ళిపోతారు, ఎమోషన్లో వెళ్ళిపోతారు. వాడు ఏదో చెప్తాడు, బాగా రిఫర్ చేసిన వాడు కమిషన్ గురించి పిల్లలు. మీరు సెలెక్ట్ చేసుకునే విధానం ఇంపార్టెంట్. నువ్వు 10 మంది అమ్మాయిలు చూస్తే చివరికి మంచి అమ్మాయి దొరకదు, నీకు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఎక్కడో దగ్గర తాళి కట్టేస్తుంది. ఇక్కడ కూడా ఏమవుతుంది, బయర్స్ చాలా 10, 15, 30, 40 ప్రోడక్ట్లు చూసి కన్ఫ్యూజ్ అయిపోతారు. వాడు అందంగా ఉంటుంది, వాష్గా ఉంటుంది, నైబరింగ్ ఉంటుంది, ఇవన్నీ చూసుకుంటే. నేను చెప్పేది అంటే రేట్లు పెరగడానికి కారణం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీ డెవలప్మెంట్, రోడ్స్ డెవలప్మెంట్, ఫ్లైఓవర్స్. ఇప్పుడు మనకి హైదరాబాద్లో 20 years బ్యాక్ ఇన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయా? ఇంత పెద్ద రోడ్లు ఉన్నాయా? ఎప్పుడైనా మనం ఓవరాల్ రోడ్లు చూసామా?
సో వీళ్ళు సెలెక్ట్ చేసుకునేటప్పుడు బిల్డర్ చెప్పింది యాజ్ ఇట్ ఈస్ బిల్డర్ని కలిసి దాన్ని పరిశీలించాలి. కొనుక్కునేటప్పుడు యూ గో అండ్ సీ ది పాస్ట్ ప్రాజెక్ట్స్, పాత కస్టమర్లు ఏమంటారు, ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన లేదు, బిల్డర్ తాలూకు రెప్యుటేషన్ ఏంటి, బ్యాంక్లో ఏం రెప్యుటేషన్, ఏమైనా కేసులు ఉన్నాయా, పర్మిషన్స్ ఉన్నాయా, ప్రీ లాంచ్ అమ్ముతున్నాడా, డెవలప్ అవడానికి సోర్సెస్ ఏమన్నా, ప్రాజెక్ట్ చూసుకునే సోర్సెస్ ఉండాలి. సోర్సెస్ లేకపోతే ఎట్లా అవుతుంది? ఆ చుట్టుపక్కల ప్రాంతం నాకు రానున్న గత 5 సంవత్సరాలు ఏం జరిగింది, రానున్న 5 సంవత్సరాలు ఏం జరగబోతుంది అని క్లారిటీ తీసుకొని మీరు చూసుకుంటే డెఫినెట్గా అప్రిషియేట్. ఎక్కడో జంక్ ఏరియాలో మెయిన్ రోడ్ నుండి ఒక 20 కిలోమీటర్ లోన తీసుకుంటే అది ఎప్పుడు డెవలప్ అవుతుంది? మీరు ముసిలైపోతారు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది లొకేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.